ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నా అనంత శాశ్వత జీవిత సత్యమా, నీ దివ్య ప్రేమ, కరుణ, కృపా కటాక్షాల వల్లనే నేను జీవించి ఉన్నాను. నీ దివ్య స్పృహలోనికి జాగృతమవుతూ ఉన్నాను. ఆ జాగృత స్పృహని కొనసాగిస్తున్నాను. అలా నిత్యం కొనసాగుతూ పరిణమిస్తున్నాను, వికసిస్తున్నాను. అందుకే నిత్యం బ్రహ్మోత్సవం చేసుకుంటున్నాను. ఇకపై ఎప్పుడు నీ దివ్య స్పృహని కోల్పోయి జీవించనని, ఇకపై ఎప్పుడు నా నీ అనంత శాశ్వత జీవితంతో పోల్చుకుంటే సిగ్గుపడి తల వంచుకునేలా జీవించకూడదని నిర్ణయించుకున్నాను. నా అనంత శాశ్వత జీవితంలో నుండి నా జీవితాన్ని దర్శించినప్పుడు సిగ్గుపడి తలదించుకునేలా జీవించకూడదని నిర్ణయించుకున్నాను. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నా ఉనికి సర్వస్వమా, అలాంటి నా నిర్ణయాత్మక శక్తి సామర్థ్యాన్ని, దాన్ని ఎంచుకోగలిగిన నా సాహస తత్వాన్ని నేను వేడుక చేసుకుంటున్నాను. అనంత శాశ్వత జీవితం నా సొంతముగాక, నా కర్తవ్య కర్మలన్నీ ఆశీర్వదించబడుగాక. ఇకపై నా ప్రతిరోజు అనంత వరాల వెల్లువగా కొనసాగుగాక. దైవం నుండి, దైవం కొరకు, దైవం చేత. తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. లవ్ యూ ఆల్. ఈ సెషన్ కి గోచరంగా ఇచ్చేసి ఉన్న అందరు మాస్టర్స్ యొక్క చైతన్యాన్ని, మాస్టర్ టీచర్ రామతా గారి చైతన్యాన్ని నమస్కరిస్తూ ఆహ్వానం పలుకుతూ ఈ సెషన్ స్టార్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్. చాలా రోజుల తర్వాత కలిసినట్టుగా ఉంది. మళ్ళీ 5 అయిపోయాం, 5 వచ్చారు. మనం 5 to 10 వస్తుంటారు మాస్టర్స్. అగోచరంగా చాలా మంది ఉన్నారు. ఎస్, ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు చెప్పండి. రామతగారు నెంబర్ 5 వస్తారు ఇంకా జస్ట్ 2 minutes అటు వచ్చేస్తాం. ఇక్కడ నిన్న మాస్టర్ చెప్పండి. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన, అధిరోహణ పద్ధతిలో కూడా నువ్వు ఈ మనం అధిరోహణ పద్ధతిలో నువ్వు అధిరోహణ పద్ధతిలో నువ్వు అధిరోహించాలి అంటే శరీరంతోనే నువ్వు నిష్క్రమించాలి ఈ భూతలం మీద నుంచి అని అంటే, మొట్టమొదటిగా నువ్వు ఓ తల్లి గర్భం నుంచే జన్మించాలి అంటున్నారు. దానిలో నీ ఆత్మ ప్రజ్ఞని నీలో పూర్తిగా ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. మెదడు అనబడేటువంటి నీ ధీ శక్తి ఏదైతే ఉందో, ధీ ఇంద్రియాన్ని పరిపూర్ణంగా వినిమయంలోనికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నీ ధీ శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా నీ యొక్క వినియోగాన్ని దాన్ని నీ మెదడు శక్తిని ధీ శక్తి అంటారు దాన్ని, ఆ శక్తిని అంతా కూడా నువ్వు ఉపయోగించుకొని నీ ప్రకంపనాల స్థాయిని కాంతి స్థాయికి ప్రకంపించుకొని దానికి బీహోల్డ్ గాడ్, దైవాన్ని దర్శించి పట్టుకొని నీలోనే ఉన్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని శక్తి సామర్థ్యాలను ప్రకంపింపచేసుకుని మరి నీకు కావాల్సిన రియాలిటీని సృష్టించుకుంటూ నోన్ ద అన్నోన్ జర్నీ చేసుకుంటూ కాంక్వా రివర్సల్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇదంతా కూడా నువ్వు ఓ కాంతి పుంజంగానే ఈ భూతలం మీద నుంచి అధిరోహించి నిష్క్రమిస్తావు అని చెప్తున్నారు. దానికంటే ముందు నువ్వు ఓ తల్లి గర్భాన మాత్రమే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జన్మ కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా చక్కగా ఓ గౌతమ బుద్ధుని యొక్క జీవితాన్ని మనకి తెలియచేశారు. అదంతా కూడా మనం మొన్న చెప్పుకున్నాం. ఎలా ఒకసారి అధిరోహణ విద్యను నువ్వు ఒక్కసారి నేర్చుకున్నావంటే శాశ్వతంగా నువ్వు నీ శరీరాన్ని నీతోనే నిలిపి ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు.
ఆ శరీరంతోనే ఎప్పుడు కావాలన్నా ఎన్నిసార్లైనా ఉమ్, ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండవచ్చు. రామతా గారు చేసింది అలాగే 63 సార్లు వచ్చి పోతూ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతూ వస్తూ వస్తూ వెళ్తూ ఆ చివరి ఆఖరికి ఈ భూతల మీద ఆయన చేయవలసిన పని ఏది లేదని అప్పుడు అంటే మనం అందరం రెడీగా లేము. మనం అందరికి జ్ఞానం బోధించాలని అనుకున్నారు ఆయన. కానీ మనం అందరం ఏం చేసాం? పిల్లలకి అన్నాలు తినిపించుకుంటూ, విత్తనాలు విత్తుకుంటూ, పొలాలు పండించుకుంటూ, పంటలు పండించుకుంటూ ఉన్నాం కదా. అదే మన లక్ష్యం. ఆనాడు మన ఆశయం అదే కనుక. ఇప్పుడు మన ఆశయం ఏంటి? జ్ఞానం. అందుకే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ మనకి జ్ఞానము అందుతూ ఉంది. కాబట్టి ఈ తలం మీదకు రావాలనుకున్నప్పుడు నీ ప్రకంపనల స్థాయిని సంకల్ప మాత్రంతో నీ తలపు స్థాయికి తగ్గించుకోవడాన్ని తప్పించి మరి ఇంకేమి నువ్వు చేయాల్సిన పని లేదు అంటున్నారు. అధిరోహించే సామర్థ్యం ఇక్కడ అందరికీ కూడా ఉంది. మీ దేహాల భ్రమ వెనుకే దక్కుని ఉన్న ఆత్మ సర్వ విశ్వాలకు సృష్టికర్త కనుక మీరే స్వయంగా మీ ఇచ్ఛతోనే మహావిస్తృతమైన ఆలోచనతోనే దీన్ని సంభవం చెయ్యవచ్చు. ఆలోచనలు ఎలా ఉండాలి? తప్పొప్పుల్ని ఎంచకూడదు. ఎంచకుండా అన్ని ఆలోచనలను ప్రీతితో స్వీకరిస్తూ ఉండగలిగే నిజ స్థితి నీకు కలిగినప్పుడు ఏ లక్ష్యాన్ని అయినా అందుకోగల సామర్థ్యం మీకు అలవోకగా వస్తుంది. మన నిజ స్థితిని తెలుసుకోవాలి. మన సహజ స్థితి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. ఆలోచనయే దైవం. అక్కడ తప్పొప్పులు లేవు. ఉన్నదంతా కూడా జరుగుతున్నదంతా దైవ కార్యమే. తప్పు ఏదీ లేదు, ఒప్పు ఏదీ లేదు. దాన్ని మనం ఆ సామర్థ్యం ఇది అయితే మనం చేసే ఆ ఆలోచన మనల్ని ఉన్నత తత్వానికి తీసుకెళ్తుందా, నిమ్నత తత్వానికి తీసుకెళ్తుందా, మనల్ని మరింత మన అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందా అనేది మాత్రం మనం ఎరుక కలిగి ఉండాలి. మరి అలా నిజ స్థితిలో నీవు ఉన్నప్పుడు ఏ లక్ష్యాన్నైనా అందుకోగలిగే సామర్థ్యం నీలో కలుగుతుంది, అలవోకగా కలుగుతుంది అంటున్నాడు. అప్పుడు మీరు ఆలోచనతోనే దేన్నైనా సాధించవచ్చు, కోరుకున్న విధంగా తయారవ్వచ్చు. ఎంత అద్భుతం చూడండి. ఏం చేయబలే ఒక్క ఆలోచన చేస్తే ఆలోచన ఇలా మార్చుకుంటే చాలు మనం అంతే. సంకల్ప సిద్ధి మీకు కలుగుతుంది. అప్పుడు ఓ ఆలోచనని స్వీకరించి ఆ ఆలోచనను మీ శరీరం మీదే కేంద్రీకరించి శరీర ప్రకంపనాల స్థాయిని పెంచుకోమని శరీరాన్నే ఆజ్ఞాపించవచ్చు. ఎస్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ వండర్ఫుల్, యువర్ గాడ్స్ లైట్ ఈస్ సో బ్యూటిఫుల్. నీలో ఉన్న దైవం ఎంతో అందంగా ఉంది. ఇలా నీ శరీరాన్ని నువ్వు ఆజ్ఞాపించవచ్చు. యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్ అణువణువుని నువ్వు ఆజ్ఞాపించవచ్చు. నువ్వు అద్భుతంగా ఉన్నావు, నాకు నిత్య యవనాన్ని ప్రసాదిస్తూ ఉన్నావు, నిత్య ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నావు, ఐ లవ్ యూ అని నువ్వు శరీరాన్ని ప్రేమించవచ్చు. ప్రేమిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆజ్ఞాపించవచ్చు. సంకల్పపు ఆజ్ఞ ఏ మేరకు ఉంటుందో అంత స్థాయికి శరీర ప్రకంపనాలు తీవ్రమవుతూ చేరుకుంటాయి. శరీర ప్రకంపనాల తీవ్రతా స్థాయి పెరుగుతున్న కొద్దీ శరీర ఉష్ణోగ్రత కూడా, అంటే టెంపరేచర్ లెవెల్స్ కూడా, ఆ వైబ్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతూ శరీరం జ్వలించే కాంతి వర్ణాన్ని అందుకుంటుంది, తెలుస్తుంది. నీ వైబ్రేషన్ పెరిగే కొద్దీ నువ్వు లైట్ గా కాంతి పుంజంగా మారిపోతావు. అసలు జ్వలిస్తూ ఉన్న కాంతి ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకుని విజన్ చేయండి. అలా మీరు ఆ విధంగా నీ శరీరం తలుస్తుంది. ఆ దేహ కాంతి మరింతగా ప్రకాశించి కాంతి రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ కాంతి రూపం కూడా మరింత తీవ్రతరమవుతూ తీవ్రతతో ఆలోచన స్వరూపంలోనికి పరివర్తితమవుతూ ఉంటుంది. నీ ఆలోచన ఏదైతే చేస్తావో ఆ కాంతి అలా ఆ ఆలోచనలాగే అది మారిపోతూ ఉంటుంది. పరివర్తితం అవడం అంటే మారిపోవడం. అప్పటి వరకు అక్కడే కనబడుతూ ఉన్న ఆ శరీరం ఇక అక్కడ ఉండదు, కనిపించదు. అలా నువ్వు అధిరోహిస్తావు. కాంతి కాంతి
ప్రజ్వలించే కాంతిగా నువ్వు నీ శరీరం అలా మారిపోయి ఆ దేహ కాంతి మరింతగా ప్రకాశించి అది ఆలోచన స్వరూపంలోకి మరి ఇంకా ఆ శరీరం అక్కడ ఉండదు. ఏ తలం కావాలంటే ఆ తలంలో వెళ్ళి అధిరోహించి ఉంటుంది. ఇంత అద్భుతం చూడండి. దీన్ని ఇంగ్లీష్ లో ఒక్కసారి చదువుకున్నాం ఆయన మాటల్లో. ఆల్ హియర్ ఆర్ capable ఆఫ్ అసెండింగ్. అధిరోహించే సామర్థ్యం అందరికీ ఇక్కడ ఉంది. ఫర్ దట్ విచ్ లర్క్స్ behind the illusion of flesh is the creator of all universes, and yet your own choosing through limited thinking can make this manifestation occur. When you learn to master judgment against your thoughts and allow yourself to receive all thought, you have the power and the ability to become any ideal that you envision. Then you can do or become anything through thought. You can take your thought, concentrate it on the body, and command the body to vibrate faster. To body will then elevate towards the ideal that the thought holds steadfast for it. The whole of the body will begin to vibrate at a greater rate of speed. As it does so, the temperature of the body will rise and the body will begin to take on a glow. As it continues to vibrate faster, the matter of the body will go into pure light and then into pure thought. Then that which was seen is seen no longer. So ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అప్పుడు స్టూడెంట్ మళ్ళీ అడుగుతున్నాడు, మనలాంటి స్టూడెంట్ మళ్ళీ రామ్తా గారిని ఇలా అడుగుతున్నారు, అధిరోహణ విద్యా సాధన ఎంతో కష్టతరమైనదే అనిపిస్తుంది. అలా అధిరోహించి వెళ్ళిన వాళ్ళ గురించి మనకి ఏమీ తెలియడం లేదు కదా అంటున్నారు మనలాంటి ఆయన స్టూడెంట్. అప్పుడు మాస్టర్ చెప్తున్నారు, కాదు నాయనా, కానే కాదు. అధిరోహించే విద్య ఏమాత్రం కష్టం కానే కాదు. ఎంతో ఎంతో సులభ సాధ్యమైన విద్య అది. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తారు చూడు. ఆన్ ద contrary, master, ascension is very easy to achieve. In truth, it is simpler than dying. ఇది ఎంతో ఎంతో సులభ సాధ్యమైన విద్య. ఇది నిజం చెప్పనా, ఒక్క మాటలో నిజం చెప్పనా, మరణించడం కంటే అధిరోహణమే సులభం. చూడండి మాస్టర్స్, అసలు పులకరించిపోతుంది మనసు, శరీరం. మీకు ఎలా ఉంది? షేర్ చేసుకోండి. అబ్బాబాబా, మరణించడం కంటే అధిరోహించడం ఎంతో ఎంతో సులభం. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మమతా మాస్టర్. లవ్ యూ. లవ్ యూ మేడం. మరణించడం కంటే కాంతిగా మారటమే ఎంతో ఈజీ. అంటే మరణించడం అంటే ఏదో ఒక జబ్బు పడేసి, మంచాన పడేసి, రోగి రొస్టితోని పడేసి, అందరితో అగచాట్లు పడేసి. మేడం వింటున్నారా? హలో, బాగుంది. కోడలతో, కొడుకుతో, పిల్లలతో, కూతుళ్ళతో, పనమ్మాయిలతో చేత చేయించుకొని మాటలు తినేసి, భగవంతుడా ఈ జీవితం ఎందుకురా అని అసహించుకునే బదులు, ఒరే మానవుడా, ఈ సాధన, ఈ మార్గం ద్వారా వెళ్ళు, అంతర్ముఖం అయిపోయి నీ లోపల భగవంతుణ్ణి తెచ్చుకొని ప్రకంపన వేగాన్ని పెంచుకొని, ఆ ప్రకంపన వేగానికి శరీరం అనేది రాపిడికి కాంతి పుంజం అయిపోయి నువ్వు హాయిగా కాంతి లోకానికి వెళ్ళిపోవచ్చు. అదే కాంతితో మళ్ళీ 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 తిరిగి లోకానికి రావచ్చు.
అది చాలా నీ కంటి మంచిది. స్థాయిని తగ్గించుకుంటే భూమి మీదకి వస్తావు. భూమి మీదికి రావచ్చు. ఒరే తండ్రి వినరా బుజ్జి కర్ణ, ఈ మార్గాన్ని ఎంచుకోరా నాయనా అని చెప్పి లాలిపాప చందమామ కథ చెప్పినట్టు చెప్తున్నారు. దాన్ని మనం గ్రహించి మన జీవితాన్ని సరి చేసుకోవాలి మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు చూడు, అసలు మరణం కంటే అధిరోహించడం ఎంత అద్భుతం. ఆలోచనల తప్పుల్ని నిర్ణయించి చూడ్డాన్ని మానేయడమే బహు కష్టతరమైన సాధన. దీనికి నువ్వు చేయాల్సింది ఏంలా, ఇది తప్పు ఇది ఒప్పు, జడ్జిమెంట్లు మానేయాలి, స్టేట్మెంట్లు మానేయాలి. ఏదైనా ఒక విషయం మీద జడ్జిమెంట్ స్టేట్మెంట్ తీసేయాలి, అంతే. అదొక్కటే బహు కష్టతరమైన సాధన, అంతకు మించి వేరే సాధనలా. కాలం అన్నది ఓ భ్రమే అన్న విషయాన్ని గ్రహించగలగడమే బహు కష్టతరమైన సాధన. ఐ ఆమ్ టైమ్లెస్, ఐ ఆమ్ ఫియర్లెస్ అని ముందు మనం గ్రహించాలి. దాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఓర్పు వహించి ఉండగలగడమే ఎంతో కష్టతరమైన సాధన. సాధించిన తర్వాత మనకు అర్థమవుతుంది అధిరోహణ ఓ ఆలోచన కంటే దూరంగా లేనే లేదు అని. మేడం ఏదైనా ఆలోచననే కదా మేడం. ఒక మంచి ఆలోచన చేస్తే మంచి దారికి తీసుకెళ్తుంది, ఒక చెడ్డ ఆలోచన చేస్తే చెడ్డ దారికి తీసుకెళ్తుంది. ఆ మంచితనం ఒక ఏదైనా కానీ స్టేట్మెంట్ జడ్జిమెంట్ అంటే నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, ఇది అలా చేయనకుండా నీ యొక్క కర్తవ్య నిర్వహణను పాలించుకుంటూ పోయి ఫలితాన్ని గురించి ఆలోచించకుండా ఉండటం. టైం ఓకే, కొంచెం తొందర అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది, దాని గురించి బిత్తరపాటు పడేసి ఉన్నదాన్ని 10 పనులు చేసుకోకుండా ఓకే లేట్ అయితే లేట్ అవుతుంది, తప్పైతే తప్పవుతుంది అని పోతే జీవితం హ్యాపీ 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 మేడం. అంతే. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. అంతే. అసలు ఈ కాలం అన్నది ఓ భ్రమ అనే విషయాన్ని గ్రహించగలగడమే బహు కష్టతరమైన సాధన. ఒక్కసారి నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావా, అధిరోహణ ఒక్క ఆలోచన కంటే దూరంగా లేనే లేదు అని నీకెంతో బాగా అర్థమవుతుంది. అప్పుడు నీ శరీరం నీతో పాటే శాశ్వతంగా ఉంటుంది. ఓ లోకాంతర వాసిగా నువ్వు తయారవుతావు. కాలాంతర అంటే కాలమే లేని, లోకమే లేని వాసిగా నువ్వు ఏ కాలానికి కోరుకున్న తలానికి కోరుకున్న క్షణంలో శరీరంతో నువ్వు చేరుకుంటావు. ఇంగ్లీష్ లో ఇదేం చెప్తారు ఒక్కసారి చూద్దాం. ఇంగ్లీష్ లో ఎంత అద్భుతంగా ఆయన వర్డ్స్ కదా. ఆన్ ద కాంట్రరీ మాస్టర్, ascension is very easy to achieve. In truth, it is simpler than dying. What is difficult to achieve is mastering judgment against your thoughts. What is indeed difficult to achieve is mastering the illusion of time in order to allot yourself the patience to do it. But once you do, ascension is simply a thought away. Then you have retained your body for all times, can thus be a traveler upon any plane at any moment you choose. కోరుకున్న తలానికి కోరుకున్న క్షణంలో శరీరంతో నువ్వు చేరుకుంటావు. ఎంత అద్భుతం మాస్టర్స్. అప్పుడు మళ్ళీ ఈ మాస్టర్ అడుగుతున్నారు, ఆ తర్వాత అండ్ యు నెవర్ ఎక్స్పీరియన్స్ డెత్, అయితే ఆ తర్వాత మరణించిన అనుభవం కలగదా అంటున్నారు మనలాంటి మాస్టర్ రామ్తా గారిని అడుగుతున్నారు. రామ్తా గారు ఏం చెప్తారు, నెవర్. హౌ కెన్ యు వెన్ యు ఆర్ బియాండ్ ఇట్? లేనే లేదు, ఎప్పటికీ కలగదు. ఆ అనుభవానికి అతీతంగానే అధిరోహణం ఉంటుంది. కాబట్టి మరణానికి అతీతంగా ఉన్న వాడికి మరణానుభవం ఎక్కడి నుంచి కలుగుతుంది చెప్పు అంటున్నారు.
యు నో డెత్ ఈజ్ ఎ గ్రేట్ ఇల్యూషన్. నీకు తెలుసా? నీకు తెలుసు మృత్యువు అన్నది ఓ మహాభ్రమ మాత్రమే. డెత్ ఈజ్ అన్ యాక్సెప్టెడ్ రియాలిటీ ఆన్ దిస్ ప్లేన్. ఓ వాస్తవంగా ఈ తలం మీద మృత్యువు కనిపిస్తోంది. మీరు దేన్ని సత్యంగా విశ్వసిస్తారో అదే ఓ వాస్తవంగా మీకు కనిపించి ఇక్కడ తీరుతుంది. మృత్యువు నిజంగా ఉందని అందరు ఇక్కడ విశ్వసిస్తున్నారు కాబట్టి అది ఇక్కడ శాశ్వతంగా కనిపిస్తోంది. నిజానికి జీవనమే శాశ్వతం, తక్కినవన్నీ భ్రమలే. ఆ భ్రమలన్నీ ఆలోచనలే, అవన్నీ ఆటలే, అవే వాస్తవాలుగా తయారవుతాయి. యు నో డెత్ ఈజ్ ఎ గ్రేట్ ఇల్యూషన్. Death is an accepted reality on this plane, which all things must be. Thus it has become a reality. Entity. The only reality is life. Everything else is an illusion. Illusion are thoughts. Illusions are thoughts that are games that become realities. So be it. Santamasuna. మరణించే తీరాలన్న శాసనం ఏదీ లేదు ఈ సామ్రాజ్యంలో. సశరీరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంతో సులభం. గర్భ మార్గంలో మళ్ళీ శరీరాన్ని మీరు పొందనక్కరలేదు. గత స్మృతుల్ని ఏమాత్రం స్వీకరించలేని చైతన్యాన్ని మళ్ళీ పొందనక్కరలేదు. సో వీ డోంట్ హ్యావ్ టు డై. అయితే మనం ఎవరు మరణించనక్కర్లేదా అంటున్నారు మనలాంటి ఒక మాస్టర్. చెప్పుతా ఉంటే కూడా మళ్ళీ అడుగుతూ ఉన్నారు. ఎవ్వరూ మరణించనక్కర్లేదు, తప్పకుండా మరణిస్తాం అని బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టే అందరూ మరణిస్తూ ఉన్నారు. శరీరం ఎప్పటికీ మరణించనక్కర్లేదు. శరీర నిర్మాణ ప్రణాళికను రచించిన దేవుళ్ళు కాలపు ఆవరణలో ఓ క్షణ మాత్రంలో నశించిపోవడం కోసం దాన్ని రూపకల్పన చెయ్యలేదు. శరీరంలోని అంగాల వల్ల కాకుండా గ్రంథులలో నుంచి స్రవించే జీవ రసాయనాలతో వృద్ధాప్యం రాకుండా కొన్ని వేల సంవత్సరాల మనుగడ కోసమే ఈ దేహపు నిర్మాణం జరిగింది. దేహంలోని అన్ని కణాలలోనూ ఈ జీవ ప్రణాళికే నిక్షిప్తమై ఉంది. మీ సమీప గత చరిత్రలో వేలాది సంవత్సరాల పాటు జీవించిన వ్యక్తుల ప్రస్తావన మీకు కనిపిస్తుంది. మరణం అన్నది కేవలం ఈ భౌతిక శరీరానికి మాత్రమే పరిమితమై ఉంది తప్ప తదనంతరంలో జీవిస్తున్న ఆత్మ వ్యక్తిత్వ స్వరూపానికి కాదు. కానీ ఆ వ్యక్తిత్వ స్వరూపపు ప్రవర్తన వైఖరుల వల్లే శరీరంలోని జీవశక్తి క్షీణిస్తూ తాను కోరుకుంటున్న మరణానికి శరీరం చేరువవుతోందే తప్ప వాస్తవానికి మరణించి తీరాలన్న నియమం ఏదీ లేదు ఇక్కడ. సో బీట్ మాస్టర్స్, అమరత్వమే ఉంది. అమరత్వం నా సహజత్వం. ఇందుకని థ్యాంక్ యూ మాస్టర్స్. మాట్లాడండి మాస్టర్స్. ఒక 5 minutes మనం మాట్లాడుకునేసి లిస్ట్కి వెళ్ళిపోదాం. అద్భుతంగా ఉంది ఈరోజు, అసలు అద్భుతంగా ఉంది. ఇంతకంటే ఇంకా షేర్ చేసుకోండి మాస్టర్స్. నాగిని మాస్టర్ ఏమైనా మాట్లాడతారా? శ్రీమతి వెంకటలక్ష్మి రాజమండ్రి గారు. ఎస్ మేడం, అమరత్వం కంటే అధిరోహణం బాగుంది మేడం. అదే అమరత్వం అంటే అదే. అధిరోహణం ఎంత సులభం అది. అది మేడం, ఇదే శరీరాలతోటి మనం ప్రకంపనలతోటి మనం పోతే మళ్ళీ ఈ భూతలంలోకి మళ్ళీ రావచ్చు కదా మేడం. అదే కదా చెప్తున్నారు. నీ ప్రకంపన స్థాయిని తగ్గించి దిగి వచ్చేయచ్చు, తగ్గించుకొని దిగి రావచ్చు, పెంచుకుంటే పైకి వెళ్ళొచ్చు అని చెప్తుండ్రు. అంతే. అంటే అధిరోహణం వేరే, అమరత్వం వేరే కదా మేడం. ఏంటి? అమరత్వం వేరే, అధిరోహణం వేరే కదా. ఎందుకు ఈ ఒక్క పాయింట్ నాకు అర్థం కాలేదు. అది వేరు ఇది వేరు కదా అనుకుంటున్నాను. అమరత్వం అంటే మనం సదా సర్వదా జీవించే ఉన్న మరణం లేనిది అమరం. సదా సర్వదా జీవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేదే జీవితం. మేడము అధిరోహణానికి అమరత్వానికి తేడా అడుగుతున్నారు.
అంటే నేను అధిరోహణము దానికి అధిరో తేడా అడుగుతున్నా మేడం. ఆ మేడం మేడం మీరు చెప్పండి. ఇప్పుడు వినండి రామ్తా గారు ఇప్పుడు అమరత్వం చెందిండ్రు. మళ్ళీ అ- తర్వాత అధిరోహణం కూడా చేసుకుండ్రు. మేడం అధిరోహణము అంటే శరీరాన్ని ప్రకంపన వేగం చేసుకొని శక్తివంతమైన కాంతితో అధిరోహించడము అని అంటే ఏంటి? శరీరానికి మరణం లేకపోవడమే కదా మేడం. శరీరము చనిపోతే మనము బాడీ ఇక్కడ ఉండేసి చనిపోయింది అంటారు. ఆ బాడీని ప్రకంపన వేగాన్ని పెంచేసి కాంతివంతంగా వెళ్తే అదే అధిరోహించడం, అదే అమరత్వం కదండి అని నేను అనుకుంటున్నాను. మేడం కరెక్టా అదే మేడం? నేను మేడం అడుగుతున్నా. కరెక్టా మేడం మాస్టర్? మేడం నేను చెప్పింది కరెక్టా మేడం? మళ్ళీ ఒకసారి అర్థం అంటే కాలేదా మేడం? అది అధిరోహణానికి అమరత్వానికి తేడా ఏంటి అని ఇప్పుడు అడిగిన మాస్టర్ క్వశ్చన్ మేడం. మరణం అంటే ఏంటంటే మరణించకుండా అధిరోహించడమే కదా మేడం. మరణం అంటే వినండి, మరణం అంటే నాకు అర్థమైనంత వరకు, ఐఎమ్ స్టిల్ స్టూడెంట్, అర్థమైనంత మటుకు ఈ శరీరాన్ని నశింపజేసుకోవడమే. ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం వెళ్ళిపోతుంది. కాబట్టి మనం మళ్ళీ వేరే శరీరాన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పారు చూడండి, ఇక్కడ చెప్పారు చూడండి. నీవు నిజంగా ఇంకో శరీరాన్ని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. చూడు, నువ్వు ఈ శరీరంతో ఆ శరీరంతోనే ఎప్పుడు కావాలన్నా ఎన్నిసార్లైనా నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉండవచ్చు. అయితే ఈ తలం మీదకి రావాలనుకున్నప్పుడు నీ ప్రకంపన స్థాయిని తగ్గించుకుంటే చాలు, సంకల్ప మాత్రంతో తప్పించి నువ్వు ఇంకేం చేయనక్కర్లా. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఇక్కడ నీ శరీరాన్ని ఆజ్ఞాపించవచ్చు. అయితే మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవాలంటే ఇంకో తల్లి శరీరాన్ని, ఇంకో తల్లి గర్భాన్ని నువ్వు ఎత్తుక్కోని అవసరం లేదని కూడా ఇక్కడ చెప్పాడు కదా. నువ్వు కాంతి పుంజమైన కాంతి పుంజంగా నువ్వు నిష్క్రమించడం అధిరోహణ. అలా కాకుండా నువ్వు నేను మరణించి ఇంకో మళ్ళీ జన్మ తీసుకోవచ్చు ఎలాగైనా, కానీ ఇంకో జన్మ తీసుకోవాలి అంటే ఒక తల్లి గర్భంలో జన్మించాలి. కానీ ఒక్కసారి నువ్వు అధిరోహించే విద్యను నేర్చుకున్నావంటే, నువ్వు అధిరోహించావు అంటే నీ కాంతి ప్రకంపనలతో కాంతి పుంజంగా నువ్వు ఏ తలం కావాలంటే ఆ తలానికి వెళ్ళావంటే, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ప్రకంపన స్థాయిని తగ్గించుకుంటే అదే శరీరంతో రావచ్చు ఇంకా ఎన్నిసార్లు అయినా కానీ అంటున్నారు. అంటే తను అధిరోహణకు అమరత్వం వేరు, అధిరోహణ వేరు అని అనుకుంటున్నాను మేడం నేను. అది కాదు మేడం. ఏం చెప్తున్నారంటే అధిరోహణం అంటే కాంతిపుంజం లాగా ప్రకంపన వేగాన్ని చేసేసి వెళ్ళడము. అంటే అక్కడ చనిపోవడం అనేది ఉండదు కదండి. ఆ అధిరోహణమే అమరత్వం కింద వస్తుంది కదా. బాడీ చనిపోదు కదా. ఇక్కడ మనం మరణించినప్పుడు బాడీ చనిపోయి ఆత్మ వేరే శరీరాన్ని, మేడం చెప్పేది అదే, నశింపజేసుకొని బాడీలో నుండి ఆత్మ బయటకు వెళ్ళేసి వేరే శరీరాన్ని వెతుక్కోవడము, అది నశింపజేయడము మరణం కింద వస్తుంది. అమరత్వము అనంటే మరణం లేనిది, ప్రకంపన వేగాన్ని హెచ్చుగా చేసేసి కాంతిపుంజమైనప్పుడు అది ఆ శరీరం అనేది అధిరోహణ కాంతిపుంజం లాగా చేస్తుంది. అది కాంతిపుంజం అయినప్పుడు దానికి మరణం ఉండదు కదండి. అదే మరణము, అదే అధిరోహణ అని నేను అనుకుంటున్నాను మేడం. అది మరణం కాదు, అది అధిరోహణమే, అదే అమరము. అమరత్వం అమ్మ, వినండి, సజీవంగా మనం చచ్చిపోలేదు, ఓ శవంగా మారలేదు, అది అమరత్వం. రైట్? నువ్వు శవంగా మారిపోతే అది మరణం. ఓ శవంగా మారి దాన్ని కాల్చడమో చేస్తే అది మరణం. రైటా? అంతే. ఓకే, మనం డిక్లరేషన్ చేసుకున్నాం. 3 డిక్లరేషన్స్ చేసేసుకుని మనం వెళ్దాం. చాలా చాలా బాగుంది మేడం క్లాస్. మరి అదే కదా. ఓకే, ఓకే నాన్న, అది ఓకే మాస్టర్స్. మనం అందరం కూడా ఇప్పుడు
డిక్లరేషన్స్ చేసుకున్నాం. అద్భుతంగా ఉంది. నాగిని మాస్టర్ మాట్లాడతారా? ఏదో నెట్ మీకు బాగా వెళ్ళిపోతూ వస్తూ ఉన్నట్టుంది. చాలా చాలా బాగుంది. నాగిని మాస్టర్, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి. మళ్ళీ అందరూ కూడా మీ మీ అభిప్రాయ మాస్టర్స్ గ్రూప్ యాక్టివ్ గా ఉంచండి ప్లీజ్. వాట్సాప్ గ్రూప్ లో, వాట్సాప్ ఇమ్మర్టల్ వారియర్ గ్రూప్ లో ఈ రోజు జరిగిన సెషన్ అంతా రేపు మేడం, నాకు సాయంత్రం ఇది క్లారిటీ రాలేదు మేడం. నాగిని మేడం అడగనా నేను? మేడం ఏ అంటే క్లారిటీ అధిరోహణం వేరు, అమరత్వం వేరా, రెండు ఒకటేనా అని మేడం అధిరోహణము అడుగుదామని అనుకుంటున్నా. చెప్పాను కదా, కాంతి పుంజంగా నీ సహజ స్థితిని నువ్వు చేరుకోవడము అమరత్వము. ఇట్లనైనా శవ ఎన్నిసార్లనైనా మరణం, విషవేదంతో మరణం. ఉండొచ్చు అని అంటుండ్రు. అది వేరు, ఏమ్మా? ఇది వేరా అని. కాదని చెప్తున్నా కదా మేడము, నేను ఇద్దరం ఒకసారి చెప్తూనే ఉన్నాం కదా మేడం. మా మమతా మేడం ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఆహా, మమత మేడం ఏం లేదు. లేదు మేడం, నాకు కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు మనం చెప్పింది అదే కదా. అలా ఈ కాంతి రెండు పుంజం ఒకటేనా, వేరు వేరా అని అడుగుతున్నా మేడం నేను. మరణం అంటే శవంగా మారి బూడ్చిపెట్టడమో కాల్చడమో చేస్తారు, అది ఆహా, మరణం. మరణం నేను అనట్లేదు మేడం, మరణం అనట్లేదు నేను. అమరత్వము ఒకటే. మనం కాంతి పుంజంగా అమరత్వం, అధిరోహణం ఈ రెండు ఒకటేనా అని అడుగుతున్నా. మేడం, అవునమ్మా. మీరు అమరత్వము అధిరోహణ శ్వాసతోని అడుగుతున్నారు కదా. శ్వాసతోని మనము వేరే ఇతర తలాల్లోకి వెళ్ళి సదా సర్వదా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అదే అమరత్వం. నాగిని మేడం మాట్లాడతారా? ఓకే, గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెడతారులేండి అందరు. ఓకే, ఇది బాగుంది. ఇది దీని మీద డిస్కస్ చేయండి, గ్రూప్ లో డిస్కస్ సరే చేయండి. మేడం, నేను వాయిస్ మెసేజ్ పెడతా. ఈ క్వశ్చన్ నేను పెడతాను 153 లిస్ట్ గ్రూప్ కానీ రామ్తో ఇమ్మటల వారియర్ గ్రూప్ లో కూడా పెడతాను. ఓకేనా? సరే మేడం, సరే మేడం. ఓకే ఓకే అమ్మా, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. అందరం కూడా మరి ట్రైడ్ వేసుకోండి. I am creased consciousness realized. I am filled with vital energy. I have always been radiant health and joy. I have always been fabulous wealth and joy. I am sovereign. All my debts are paid. I am sovereign on all levels. Yes, I know I am genius. Yes, I know what I want, I get. Yes, I know I am greater than my genetic programming. I'm greater than this body embodiment. I cease to age. I cease my age. I reverse my age. I am 30 years younger. I am lifted. I am protected. My fabulous wealth came. My pantry is full. My cup runneth over. I am peace. I surrender unto my soul's journey and destiny. So be it. Masters, keep focus. Thank you so much, Masters. Guide to all. ఈ సెషన్ కి విచ్చేసిన అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యానికి, మాస్టర్ టీచర్ రామత గారి చైతన్యానికి కృతజ్ఞతలు, ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు. కీప్ ఫోకస్.